మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము శ్రీకాళహస్తికి రావడం జరిగింది. తర్వాత దీపాలు వెలిగించుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వారు మా ఇంట్లో అందరికీ కుటుంబానికి అంతా అందరికీ ఆ స్వామిని దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావర్ణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కూడా వేకువజామున ఆలయం తెరిచి ఉంచి శ్రీ భక్తులకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా వేకువజామునే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి ఇంట్లో దీపారాధన చేసుకొని ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి శ్రీ స్వామి అమ్మవారు దర్శించుకొని ఆ రోజంతా కూడా ఉపవాసము చేసి అది కూడా సాయంకాల సమయము అంటే ప్రదోషకాల సమయమందు మరలా స్నానమాచరించి ఉపవాసం ఉండి స్వామి ఆలయానికి వచ్చి శ్రీ పార్వతీ పరమేశ్వరుడు దర్శించుకొని ఉసిరి చెట్టు కింద దీపం ఉంచినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వారి మనసులో గల కోరికలు విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము, సౌభాగ్యము, ఆరోగ్యం అన్నీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు. కావున భక్తులందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున వేకువజామునే లేచి స్నానమాచరించి ఉపవాసం ఉండి శివాలయానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుడు దర్శించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ప్రదోషకాలం ముందు మరలా స్నానము చేసి స్వామి అమ్మవారు దర్శించి ఉసిరి చెట్టు కింద దీపం ఉంచినట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత శివ సాహిత్యమును పరిపూర్ణమైన ఆరోగ్యమును పొందుతారు. ఓం నమ శివాయ.